హలో అండి. కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చేపల పులుసు చేస్తున్నానండి. అయితే మీతో ఈ రెసిపీ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా నేను చేపలని శుభ్రం చేసేసి, క్లీన్ చేసుకొని, అదేవిధంగా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అదే ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులో 2 ఉల్లిపాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు వేసుకొని, వాటిని మెత్తని పేస్ట్‌లా చేసి పక్కన పెట్టేసుకున్నానండి. చేప ముక్కలకి పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం పట్టించానండి. పసుపు, ఉప్పు, కారం ఎందువలన పట్టిస్తామంటే ముక్కలు చప్పగా లేకుండా ఉంటాయండి. అదేవిధంగా నిమ్మరసం పట్టించడం వలన అందులో ఉన్న నీచు వాసన అనేది పోతుంది. ఈ విధంగా ముక్కలను కూడా పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక మట్టి కడాయిని ఉంచండి. మట్టి కడాయిలో చేసుకోవచ్చు, లేకపోతే స్టీల్ గిన్నెలో అయినా చేసుకున్న బాగానే ఉంటుందండి. మట్టి కడాయిలో చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. అదేవిధంగా చేపల పులుసు కదండి, ఇది లోతు తక్కువగా ఉండి కొంచెం వెడల్పుగా ఉన్న మట్టి పాత్ర అయితే చాలా బాగుంటుందండి ఈ వంట కోసము. అందువల్ల ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయన్నమాట, వెడల్పు ఎక్కువగా ఉన్న మట్టి దాకా తీసుకున్నట్లయితే. ఇప్పుడు ఈ మట్టి దాకలో కాస్త నూనె వేసుకోవాలండి. నూనె అనేది ఎక్కువగానే పడుతుంది. ఎందువల్లంటే మనం వండేది చేపల పులుసు కదండి, అందువలన ఆయిల్ అనేది చాలా ఎక్కువగానే తీసుకోవాలి. ఆ తర్వాత కాస్త మెంతులు, అదేవిధంగా కరివేపాకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి మెంతులు అనేవి. అలా వేపుకున్నట్లయితే మనకి చేదు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. మనం మూత పెట్టి మగ్గనివ్వడం వలన మనకి పోషక విలువలు అనేవి ఆవిరి రూపంలో బయటికి పోకుండా ఉంటాయండి. అందువలన మూత పెట్టేసి మగ్గనిచ్చినట్లయితే మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకు కావాల్సిన పోషక విలువలు కూడా పుష్కలంగా మనకి లభిస్తాయండి. ఇంకా ఇంక ఈ చేపల్లో అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వలన మెదడు ఆరోగ్యానికి చాలా మంచిదండి. అదేవిధంగా మతిమరుపు, డిప్రెషన్ వంటి సమస్యల నుంచి కూడా మనం బయటపడచ్చు. అయితే ముందుగా తయారు చేసుకున్న ఈ పేస్ట్ ఉంది కదండి, ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ముద్ద, ఇప్పుడు వాటిని కూడా నేను దాకలో వేసేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు అవి బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి కూడా బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత అందులో కొంచెం టమాటాలను తీసుకొని ముందుగా పేస్ట్ కింద తయారు చేసుకోవాలండి, మిక్సీ జార్లో వేసుకొని. అలా తయారు చేసుకున్న పేస్ట్ని కూడా ఈ మట్టి దాకలో వేసేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా మగ్గిన తర్వాత కాస్త వాటర్ వేసుకొని ఉడకనివ్వాలండి. అలా ఉల్లిపాయలు అవన్నీ ఉడికిన తర్వాత మాత్రమే తర్వాత చేప ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలండి ఇందులోని. అయితే ఈ చేపలను తీసుకోవడం వల్ల మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలనేవి ఎక్కువగా ఉండడం వలన వాతపు నొప్పులు అంటారు కదండి, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు, అలాంటి ఆర్థరైటిస్ నొప్పులు, అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఇలాంటి వ్యాధులన్నిటికీ కూడా చక్కని ఉపశమనం అనేది కలుగుతుందండి. గర్భిణీ స్త్రీలు కూడా తీసుకుంటే చాలా మంచిదండి. ముఖ్యంగా చిన్న చేపలు తినడం వలన బిడ్డకి అలాగే మెదడు అభివృద్ధి చెందడానికి కూడా చాలా మంచిదనమాట. దాకలో చేప ముక్కలు వేసిన తర్వాత గరిటె ఉపయోగించి కదపకూడదండి. అలాగ ఒక క్లాత్ తీసుకొని దాంతోని ఈ విధంగా మీకు చూపించినట్లుగా తిప్పినట్లయితే సరిపోతుందండి. ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. అదేవిధంగా మనం చింతపండులోని ఉట్లు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా చింతపండు పేస్ట్ చేసుకోవాలండి. అదేవిధంగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఈ 3 కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని లాస్ట్లో వేసుకోవడానికి అండి ఆ 3 కూడాను. అదేవిధంగా మనం ఈ పులుసు లాస్ట్లో మనం చింతపండు వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గనివ్వాల్సిన అవసరం లేదండి. కర్రీ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలిపోతుందండి. అలాగే ముక్క కలర్ కూడా మారిపోతుంది. అలా జరిగినట్లయితే మన కర్రీ అయిపోయినట్టు లెక్కండి. తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. చేపల పులుసు మరీ చిక్కగా ఉన్న బాగోదండి, అలాగని పలుచగా ఉన్న బాగోదు. అందువలన చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలండి. అయితే చేపలు మంచిది కదా అని పెద్ద చేపల కన్నా చిన్న చేపలు అయితే చాలా మంచిదండి. అయితే వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవడం చాలా బెస్ట్ అని చెప్తారు. ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే దాని యొక్క ప్రయోజనాలు అనేవి అధికంగా ఉంటాయండి, అది ఏ ఫుడ్ అయినా సరే. అలాగే చేపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుందండి. అలాగే ఫేస్లో ఉండే గ్లోనెస్ కూడా పెరుగుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుందండి. నొప్పులు, వాతం అన్నీ తగ్గుతాయి. చాలా మంచి గుణాలు ఉంటాయండి చేపల్లోని. కానీ అది వండే విధానం మాత్రం మనం ఆయిల్స్, మసాలాలు ఇలాంటివన్నీ తక్కువగా వేసుకొని వండుకున్నట్లయితే మనకి చాలా మేలును చేస్తుందండి. అలాగే ఈ చేపల కూర అనేది, పులుసు అనేది ముందు రోజు రాత్రి వండుకొని మరుసటి రోజు ఉదయం తిన్నా చాలా బాగుంటుందండి.
అదేవిధంగా లేదు అంత టైం లేదనుకున్నట్లయితే మార్నింగ్ వండుకొని ఆఫ్టర్నూన్ లంచ్లోకి తీసుకున్నా బాగుంటుందండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే మీ యొక్క సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అదేవిధంగా నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒకవేళ ఈ కంటెంట్ కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. దాని ద్వారా వాళ్ళందరూ కూడా మంచి మంచి రెసిపీస్ అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుసుకోగలుగుతారండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.